కేబినెట్ సమావేశం అనగానే ఆంధ్రప్రదేశ్ మంత్రులు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణ నిర్ణయాలు తీసుకునేందుకు గంటల తరబడి సమావేశాలు అవసరమా అని వాపోతున్నారు. కేబినెట్ సమావేశం అనగానే ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఉన్నతాధికారుల గుండెల్లో భయంతో రైలు పరిగెడుతున్నాయి. నాన్ స్టాప్ గా గంటల కొద్దీ సాగుతున్న కేబినెట్ సమావేశాలు మంత్రులు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన ఏ మంత్రిమండలి సమావేశం కూడా 8 గంటలకు తక్కువ సాగలేదు. విశాఖలో నిర్వహించిన తొలి కేబినెట్ నుంచి ఇదే తంతు. మరీ అంతగా సుదీర్ఘంగా సమావేశమవుతున్న మంత్రులు ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించేందుకు ఏమైనా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే అబ్బే అదేం లేదు. సాధారణ రొటీన్ పాలనపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు గంటల కొద్దీ సమావేశం అవసరమా అనే ప్రశ్న మంత్రుల్లోనే ఉత్పన్నమవుతుంది. కార్పొరేట్ కాలేజీల్లోని విద్యార్థులలాగా తమ పరిస్థితి తయారైందని చాలా మంది మంత్రులు వాపోతున్నారు. ఆయన చెప్పేది వినడం తప్ప తమకు మాట్లాడే అవకాశం లేదనే ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు తొలి 9 ఏళ్ల పాలనలో కూడా తమను ఇంతగా ఇబ్బంది పెట్టలేదని అప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనేక మంది నెలలో 2 సార్లు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేవారు. చంద్రబాబు మాత్రం ఇప్పుడు కనీసం 4 సార్లైనా మంత్రిమండలి భేటీ కావాలని కోరుతున్నారు. మరేమైందో ఏమో 3 సార్లు చాలని డిస్కౌంట్ ఇచ్చారు. బీపీ, షుగర్ పేషెంట్లున్నారనే సంగతి పట్టించుకోకపోవడం కూడా చాలా మంది మంత్రులను అసహనానికి గురిచేస్తుంది. గంటల కొద్దీ ట్యాబ్ చూడడం వల్ల చూపు మందగించడం, కళ్ళ మంటలు తోడవుతున్నాయని రుసరుసలాడుతున్నారు. గంటల కొద్దీ కేబినెట్ పాఠాలు వినే ఓపిక లేక కొద్దిమంది మంత్రులు డుమ్మా కొడితే మరికొందరు తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఈ నెలలో ఇప్పటికే 2 సార్లు కేబినెట్ సమావేశమైంది. ముచ్చటగా మూడోసారి ఈ నెల 22న మరోసారి మంత్రులందరికీ చంద్రబాబు సుదీర్ఘ క్లాప్ తీసుకోబోతున్నారు. మరి ఈ భేటీకి ఎంతమంది డుమ్మా కొడతారో